వెల్కమ్ టు ఎస్డివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి విజయవాడ పర్యటన. ఆరోగ్యవంతమైన మీడియా సమాజానికి నిత్య యోగా దివ్య ఔషధం. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ జ్ఞానచంద్ర. కర్ణాటక హిందుస్థానీ సంగీత ప్రక్రియలు రెండింటిలోనూ రాణిస్తున్న శ్రీలత ప్రతిభను కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి అభినందించారు. శ్రీలత భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో గొప్ప గాయనిగా ఎదిగే దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని 12 ఏళ్ల సుపరిపాలన సాధించిన విజయాలపై రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని ఆమెకు అందజేశారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి విజయవాడ పర్యటనలో భాగంగా నగరంలోని లోటస్ ల్యాండ్ మార్క్లో ఉన్న ప్రముఖ యువ గాయని శ్రీలత నివాసాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని 12 ఏళ్ల సుపరిపాలన సాధించిన విజయాలపై రూపొందించిన పుస్తకాన్ని ఆమెకు అందజేశారు. From morning, some of you are continuously following. I am so thankful for that. Today I have come here to meet Sri Lalita, who is a very upcoming singer, both in Carnatic style and Hindustani style, which is really difficult as far as I know. Both learning, it is a difficult one. I come from Dharwad. I know, being from the Dharwad is a place for the many Hindustani giants which has given to this world. If I can name one, that is Pandit Bhimsen Joshi. He is from that place. So I am a great lover of Hindustani Sangeet, and also my daughter also, she has learned and she has practiced, but nowadays she has not continued. Anyhow, I have heard about this young girl also who is really upcoming, and Prime Minister himself has tweeted about her talent as far as singing is concerned. Today, as part of 12th year, and Shri Sitaramu is supporting her. That is very important thing, continuously supporting. So after this 12-year auspicious time, I have come here in Vijayawada. అలాగే మన శ్రీ కుమార్ గారు సీతారాం ఆ దంపతులు 1.5 year అయింది వాళ్ళ మ్యారేజ్. అయితే ఈరోజు వాళ్ళ ఇంటికి రావడం సందర్భం ఏంటంటే, నరేంద్ర మోడీ గారి యొక్క 12 ఏళ్ల పరిపాలన సందర్భంగా ప్రముఖుల ఇంటికి వెళ్ళి వాళ్ళకి నరేంద్ర మోడీ గారు ఈ 12 సంవత్సరాల్లో ఏ కార్యక్రమాలు చేశారో అవన్నీ కూడా వాళ్ళకి అందించడం. ఆ విధంగా ఇవాళ ప్రహ్లాద్ జోషి గారి పర్యటనలో భాగంగా 5 ప్రముఖులు కలవటం జరిగింది. ఇప్పుడు ఈవిడ శ్రీలత గారి దగ్గర రావటం జరిగింది. ఆవిడకి ప్రత్యేకత మనందరికీ తెలుసు. ఆవిడ యొక్క మన ఇంద్రకీలాద్రి పైన అమ్మవారి పైన అద్భుత గానం చేసింది. అద్భుత గానానికి స్వయంగా ప్రధానమంత్రి గారు పరవశించి ఆయన యొక్క సోషల్ మీడియా హ్యాండిల్లో పెట్టడం జరిగింది. దేవి నవరాత్రుల సందర్భంగా ఒక తెలుగు పాటని, అలాగే మన విజయవాడ సంబంధించి కనకదుర్గ అమ్మవారికి సంబంధించిన ఏదైతే లీలా కటాక్షం ఉందో దానంతా కూడా అద్భుతంగా ఆవిడ గానామృతం ద్వారా అందించడం జరిగింది.
ఎప్పుడైతే ట్వీట్ చేశారో దేశవ్యాప్తంగా దాని పెద్ద చర్చకు దారితీసింది. కనుక అటువంటి అదృష్టవంతురాలు, అలాగే నరేంద్ర మోడీ గారు కూడా అదృష్టం. అంటే అమ్మవారి గురించి ఆయన సోషల్ మీడియా హ్యాండిల్లో పెట్టడం. కానీ అటువంటి సందర్భంలో వాళ్ళ ఇంటికి రావడం జరిగింది, వాళ్ళు కలవటం జరిగింది, ఆ పాట కూడా వినటం జరిగింది. ప్రహ్లాద్ జోషి గారు ప్రత్యేకంగా చాలా అభినందించారు. ఆయన కూడా సంగీత ప్రేమికుడు. ధార్వాడ్ హుబ్లీ ఏరియాలో సంగీతోత్సవాలు జరుగుతాయి. అనేక రకాల విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. కనుక మరొకసారి ఆవిడకి ఈ 12 years సందర్భంగా బుక్స్ అందజేయాలని కోరుతున్నాను. రాష్ట్రంలో సోషల్ మీడియాపై ప్రభుత్వం అణిచివేత చర్యలకు పాల్పడుతుందని వైసీపీ నేతలు ఆరోపించారు. సోషల్ మీడియా వేదికల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సోషల్ మీడియాపై ప్రభుత్వం అణిచివేత చర్యలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం విజయవాడలో నిరసన చేపట్టింది. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమానికి రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ దొడ్డ అంజయ్ రెడ్డి నాయకత్వం వహించారు. ఈ నిరసన కార్యక్రమాల్లో దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, నల్లగట్ల స్వామిదాసు, రాయన భాగ్యలక్ష్మితో పాటు షేక్ ఆసిఫ్, నల్లగట్ల సుధారాణి, సయ్యద్ అలీం, స్వర్ణాల తిరుపతిరావు, కావటి దామోదర్, చైతన్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో సోదరులు వర్కింగ్ ప్రెసిడెంట్ అంజిరెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా సోషల్ మీడియా అధ్యక్షురాలు చైతన్యరెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు మల్లాది విష్ణు గారు, స్వామిదాస్ గారు, మాజీ మేయర్ భాగ్యలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శులు కానివ్వండి, అన్ని నియోజకవర్గాల సోషల్ మీడియా నియోజకవర్గ అధ్యక్షులు, అదేవిధంగా కమిటీ సభ్యులందరూ గారు ఈరోజు పాల్గొని ఏదైతే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్ పేజీని కంప్లైంట్ల ద్వారా, రిపోర్టుల ద్వారా దాన్ని ఆపివేశారో వాళ్ళు చేసిన తీరుకు నిరసనగా ఈరోజు అంబేద్కర్ గారి స్టాచ్యూ ముందు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. నిజంగా కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో ప్రజానికానికి ఉపయోగపడే ఒక్క కార్యక్రమం చేయాల, సంక్షేమ పథకాలు చేయాల, అభివృద్ధి కార్యక్రమాలు చేయాల. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో కూడా ముఖ్యంగా సోషల్ మీడియా నాయకులపైన, కార్యకర్తలపైన అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించి ఎన్నో ఇబ్బందులకి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం గురి చేసింది. అయినా దమ్ముగా, ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు కానివ్వండి, మా సోషల్ మీడియా విభాగం కానివ్వండి, కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్ని ప్రతి ఒక్కటి కూడా ప్రజానికం ముందు పెట్టే విధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న అప్రజాస్వామిక చర్యలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ మీద, కార్యకర్తలు అవినీతిపై, అక్రమాలపై, ఇక్కడ అవలంబిస్తున్న అప్రజాస్వామిక విధానాలపై రాజ్యాంగబద్ధంగా ఈ పరిపాలన కొనసాగట్లేదు అని చెప్పి తమ భావాలని, తమ రాజకీయ సిద్ధాంతాలని ప్రచారం చేస్తున్నటువంటి సోషల్ మీడియా మీద కక్ష కట్టారు. మీరు సోషల్ మీడియా, వైఎస్ఆర్ సోషల్ మీడియా మీద, ముఖ్యంగా ఫేస్బుక్ పేజీని భారతదేశంలో కనపడకుండా చేస్తూ ఉన్నారు. ఇది అప్రజాస్వామికం. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో మనకు ప్రకటించినటువంటి ఆర్టికల్ 19(1) ప్రకారం ఎవరైనా సరే తమ భావాలని స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు. తమ యొక్క ఈరోజు ఏదైతే కూటమి నాయకులు మా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఫేస్బుక్ పేజీని కానీ, ట్విట్టర్ కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానీ ఎలాంటి సోషల్ మీడియా యాక్టివిటీస్ని పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నిజాలు తెలియకుండా సోషల్ మీడియాని, మా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని పూర్తిగా ఆపడం అన్నది జరిగింది. ఇది చాలా అప్రజాస్వామికమని తెలియచేసుకుంటున్నాము. ఎందుకంటే గత 5 ఏళ్ల మా పాలనలో భావ ప్రకటన స్వేచ్ఛ అన్నది ప్రతి ఒక్కరికి ఉంది అంబేద్కర్ గారి దయ వల్ల. కానీ ఈరోజు
ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఈ కూటమి నాయకుల దుర్మార్గపు పాలన, దుష్ట పాలనలోన పూర్తి స్థాయిలో ప్రజలు గొంతు కూడా నొక్కే విధంగా ఈరోజు సోషల్ మీడియాని ఆపుతున్నారు అంటే వీళ్ళు చేతకాని పాలన, వీళ్ళు చేవలేని పాలన, నిజాలు, వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలు, దాష్టికాలు, నిజాలు ప్రజలకి ఎక్కడ తెలిసిపోతాయి అన్న ఒక్క ఉద్దేశంతో ఈరోజు సోషల్ మీడియా గొంతు నొక్కడం జరుగుతుంది. ఈరోజు మా అంజిరెడ్డి గారి ఆధ్వర్యంలోన జిల్లా ఇన్ఛార్జు మా అవినాష్ గారు, అలాగే మా తిరువూరు ఇన్ఛార్జి గారు స్వామిదాస్ గారు, అలాగే మా విష్ణు గారు, అలాగే మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం ఈరోజు బయటకు వచ్చి సోషల్ మీడియా మళ్ళీ మా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పునరుద్ధరణ జరగాలి. తక్షణమే ఈ చర్యలు మీరు వెనక్కి తీసుకోకపోతే ఇంకా ఇలాంటి ఒక ఉధృతం అన్నది మేము ఇంకా ఉధృతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు ఇంకా చేపడతామని తెలియజేస్తున్నాను. వీళ్ళు చేస్తున్న భూ కబ్జాలు కానీ, లేకపోతే లిక్కర్ మాఫియాలు కానీ, లేకపోతే వీళ్ళు చేస్తున్న గంజాయి తరలింపులు కానీ ఏ రకంగా బయటపడతాయి, ఏ రకంగా వీళ్ళు దాష్టికాలు బయటపడతాయి. ఈరోజు ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో ఆ టీడీపీ నాయకుల మీద కూడా ఈరోజు ఇళ్ల మీదకి వెళ్ళి వీళ్ళు చేస్తున్న దాష్టికాలు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు. ఇలాంటివన్నీ సోషల్ మీడియాలో ఎక్కడ ప్రజలకు తెలుస్తాయన్న ఒక భయంతో వీళ్ళు ఇలాంటి గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్ని తక్షణమే ఆపకపోతే మాత్రం తగు చర్యలు ఇంకా ఉధృతంగా మేము చేపడతామని తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని కాలరాస్తూ ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఒక పిచ్చి బుక్ను పట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వేల సంఖ్యలో కేసులు పెడుతూ ఏదైతే వీళ్ళు ఎవరికి పదవులు ఇస్తున్నారంటే ఐటీడీపీ అధ్యక్షుడిగా ఇచ్చినటువంటి చింతకాయల విజయ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద సోషల్ మీడియా సైనికుల మీద వేల మంది మీద కేసులు పెట్టినందుకు, నెలల సంఖ్యలో రిమాండ్లు పెట్టినందుకు, వీటన్నిటికీ కర్త కర్మ క్రియగా ఉన్నటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ దిశానిర్దేశం చేసినటువంటి చింతకాయల విజయ్కి ఈరోజు రాజ్యసభ ఇస్తున్నారంటే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని మీరు అపహాస్యం చేయట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అఫీషియల్ ఫేస్బుక్ని ఫారిన్ కంట్రీస్ ద్వారా వాళ్ళకేంటో 4 మీడియాలు ఉన్నాయని, మాకు మీడియా ఛానల్ లేవని వీళ్ళు చేస్తూ ఉంటే మాకు ఉన్నది సోషల్ మీడియా ఒకటేనని వాళ్ళకి 4 మీడియాలని కలుపుకొని ఆ మీడియాలతో వాళ్ళు రాజకీయం చేస్తానికి ఇవాళ చూస్తున్నారు. సోషల్ మీడియాని ఆపడం జరిగింది. రాబోయే రోజుల్లో వీటన్నిటికి కూడా ప్రతి ఒక్కదానికి కూడా మళ్ళీ ప్రతిచర్య కూడా ఉంటుంది. మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా ప్రతి ఒక్కరికి కూడా చెబుతూ ఉంటున్నాం. ఈ అవకాశం థ్యాంక్ యూ. తీవ్రమైన థైరాయిడ్ క్యాన్సర్తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 51 ఏళ్ల మహిళా రోగికి ఆంధ్రప్రదేశ్లోని తొలిసారిగా ఈసీఎంఓ సహాయంతో ట్రాకియల్ స్టెంటింగ్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు తాడేపల్లి మెడ్స్టార్ హాస్పిటల్ వైద్యులు. ప్రస్తుతం ఆ రోగి ఎటువంటి అదనపు ఆక్సిజన్ మరియు వెంటిలేటర్ సాయం లేకుండానే సాధారణంగా శ్వాస తీసుకుంటూ, నడుస్తూ, మాట్లాడగలుగుతున్నారు. ఈ అధునాతన మల్టీ డిసిప్లినరీ వైద్య బృందం సమన్వయంతోనే ఈ అరుదైన విజయం సాధ్యమైందని హాస్పిటల్ మేనేజ్మెంట్ మరియు వైద్య బృందం ప్రకటించింది. తీవ్రమైన థైరాయిడ్ క్యాన్సర్తో ఊపిరి ఆడని స్థితికి చేరుకున్న 51 ఏళ్ల మహిళా రోగికి తాడేపల్లిలోని మెడ్స్టార్ హాస్పిటల్స్ వైద్యులు అత్యంత క్లిష్టమైన ఎక్మో గైడెడ్ ట్రాకియల్ సెట్టింగ్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ అరుదైన వైద్య విజయం గురించిన వివరాలను ఆసుపత్రి యాజమాన్యం మరియు వైద్య బృందం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ధన్యవాదాలండి. నా పేరు డాక్టర్ విజయ్ చైతన్య. నేను ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ని అట్ మెడ్స్టార్ హాస్పిటల్. ఈ ప్రొసీజర్ మనం ఈ మెడ్స్టార్ హాస్పిటల్లో చేయడం జరిగింది. దీంట్లో ఒక క్యాన్సర్ రోగి థైరాయిడ్ క్యాన్సర్తో బాధపడుతూ శ్వాసకోశ రక్తనాళం పూర్తిగా మూసిపోయిన పరిస్థితుల్లో బయట హాస్పిటల్లో ఒక ట్రేకియాస్టమీ చేసి ఒక చిన్న పైపు ద్వారా మన విండ్ పైప్కి ఆక్సిజన్ అనేది వెళ్ళే విధంగా ఏర్పాటు చేశారు. దానివల్ల వాళ్ళు చిన్న షార్ట్ వెంటిలేటర్ లాంటిది తయారు చేసుకొని దానితో వెంటిలేషన్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. దాని ద్వారా కూడా వాళ్ళకి ఆక్సిజన్ శాచురేషన్ 65-70% మధ్యలో ఉండటం వల్ల బ్రెయిన్ ఫిట్స్ అనేది హైపాక్సిక్ ఫిట్స్ అనేది రావటం జరుగుతూ ఉంది. అలాంటి దాంతో మన దగ్గరకు అప్రోచ్ అవ్వటం జరిగింది. మా మల్టీ డిసిప్లినరీ టీమ్
కార్డియోథొరాసిక్ సర్జన్ నేతృత్వంలో దీనికి షార్ట్ ఎక్మో అనే ప్రొసీజర్ ద్వారా ఎక్మో చేసి ఫెమరల్ ఆర్టరీ ఫెమరల్ వెయిన్ ద్వారా మనం ఆక్సిజనేషన్ చేస్తూ ట్రేకియల్ ఆర్టరీ స్టంటింగ్ చేయటం జరిగింది విజయవంతంగా. దీంతో పేషెంట్ ఈరోజు మన హాస్పిటల్ నుంచి నడుచుకుంటూ ఏ ఆక్సిజన్ అవసరం లేకుండా వెళ్ళటం జరిగింది. దీనికి సహకరించిన మా సాయితేజ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ గారికి, మా డాక్టర్ నరేష్ గారు, పివి నరేష్ గారు కార్డియోథొరాసిక్ సర్జన్కి నా ధన్యవాదాలండి. ఐఎమ్ డాక్టర్ సాయితేజ్ పావేరల, డిఎం పల్మనాలజిస్ట్ అట్ మెడ్స్టార్ హాస్పిటల్స్. ఈరోజు మనం సక్సెస్ఫుల్గా ఎక్మో గైడెడ్ ట్రేకియల్ స్టంట్ అనేది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో మెడ్స్టార్ హాస్పిటల్స్లో చాలా సక్సెస్ఫుల్గా చేయగలిగాం. సో మన పేషెంట్ గురించి చెప్పాలంటే 51 years ఒక థైరాయిడ్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఆవిడకి గాలి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడం వల్ల బయట ట్రైకియోస్టమీ ట్యూబ్ పెట్టారు. అది కూడా బ్లాక్ అయిపోవడంతో పేషెంట్కి హైపాక్సిక్ ఫిట్స్, సిజర్స్ అనేవి వస్తున్నాయి. సో మన దగ్గరికి సార్ ఏమైనా చేయగలుగుతారా, హెల్ప్ చేయగలుగుతారా అంటే అది తీసి స్టంట్ పెట్టుకుని మనం పేషెంట్కి మళ్ళీ గాలి తీసుకునే ఛాన్స్ ఇవ్వచ్చు అని చెప్పాము. సో దానికోసం ఏంటంటే ఆ ట్రైకియోస్టమీ ట్యూబ్ తీసేసినప్పుడు పేషెంట్ మనకు ఒక 30 to 40 minutes బ్రీతింగ్ తీసుకోవడానికి చాలా కష్టమయ్యే సిచ్యువేషన్ అది. సో ఆ టైంలో మన ఆల్టర్నేటివ్ కింద ఎక్మో అనేది తీసుకోగలిగాం. సో పేషెంట్ని ఎక్మో మీద పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ to 45 minutes ఆ ట్రైకియల్ స్టంటింగ్ అనేది చేసాం. అంటే ఇక్కడ విండ్ పైప్కి స్టంట్ అనేది పెట్టాము. సో గుండెకే కాదు ఊపిరితిత్తులకు కూడా స్టంట్స్ వేసుకోవచ్చు, ఊపిరితిత్తు శ్వాసనాళం కూడా స్టంట్ వేయచ్చు. ఊపిరితిత్తులకు సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా సరే మన మెడ్స్టార్ హాస్పిటల్స్లో ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ డిపార్ట్మెంట్ అండ్ పల్మనాలజీ కెన్ డీల్ విత్ ఇట్. సో ఆన్ దిస్ నోట్ ఐ వాంట్ టు థ్యాంక్ Dr. Naresh Garu for initiating this ECMO very fastly, and I want to thank Dr. Vijay Chaitanya Garu, the CEO and Executive Director, Founder, and Dr. Sindhura Garu for providing this kind of team and all the facilities and this infrastructure to make this complicated procedure, ECMO guided tracheal stenting, possible. Thank you. నేను డాక్టర్ పివి నరేష్ అండి, కార్డియోథొరాసిక్ సర్జన్. ఇప్పుడు నేను మా మెడ్స్టార్ హాస్పిటల్స్లో ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ టైం అవైలబుల్ ఉన్నది ఎక్మో మెషిన్. ఇట్ ఈస్ ద లేటెస్ట్ ఎక్మో మెషిన్ అండి. దీనివల్ల ఏంటంటే మనం ఎనీ టైం ఏ పేషెంట్కైనాను ఇమీడియట్గా హార్ట్ లంగ్స్ తోటే ఎక్కువగాను ఎవరికైనా ప్రాణంకి ఇమీడియట్గా మనకి మినిట్స్లో ప్రాణం పోయే ఛాన్స్ ఉంటుంది. మనకి సపోజ్ వేరే ప్రాబ్లమ్స్ వల్ల అంత కొంచెం టైం ఉంటుంది, కానీ హార్ట్కి ఏమైనా సీరియస్గా ప్రాబ్లం వస్తే ఈ ప్రాబ్లం ఎక్మో తోటి మనం సార్ట్అవుట్ చేయొచ్చు. సో ఈ ఎక్మో మెషిన్ అన్నది మన దగ్గర ఇప్పుడు 3 ఎక్మో మెషిన్లు ఉన్నాయి, అండ్ లేటెస్ట్ టెక్నాలజీ మన మెడ్స్టార్ హాస్పిటల్స్లో అవైలబుల్ ఉంది. సో ఈ పేషెంట్ ఎప్పుడైతే మా దగ్గరికి వచ్చారో, ఎప్పుడైతే ట్రేకియల్ స్టెంటింగ్ చేయడానికి మనం ఒక అరగంట సేపు మనం సపోర్ట్ కావాలి. సో అది మనం చేయించి వెంటనే స్టెంటింగ్ మనం చేసి ఆ టైంలో ఏంటంటే మనం పూర్తిగా శ్వాస ఆగిపోయింది ఆ అరగంట సేపు. ఎవరికైనా పూర్తిగా అరగంట సేపు శ్వాస ఆగితే వాళ్ళు బతకడం కష్టం. సో ఈ మెషిన్ ద్వారా చేయడం వల్ల మనం ఆ ప్రొసీజర్ చేయగలిగాం. మనకి ఒకవేళ ఆ ప్రొసీజర్ 2 గంటలు అయినా కూడా చేయొచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంచెం కాంప్లెక్స్ ప్రొసీజర్ అయినప్పుడు 2 గంటలు 3 గంటలు పట్టవచ్చు. ఆ టైంలో కూడా మనం ఈ ఎక్మో మెషిన్ పెట్టి ఈ ప్రొసీజర్ చేయగలం. ప్రస్తుత వేగవంతమైన మీడియా రంగంలో పనిచేస్తున్న పాత్రికేయులు, ఫోటోగ్రాఫర్లు, ఇతర మీడియా ప్రతినిధులు నిరంతరం ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు వృత్తిపరమైన సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి యోగా సాధన ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. యోగాంధ్ర 2026లో భాగంగా మంగళవారం హరితా బేరం పార్కులో జరిగిన మీడియా థీమ్ యోగా కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీష పాల్గొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ప్రతినిధులతో కలిసి యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యోగా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే సమగ్ర జీవన విధానమని పేర్కొన్నారు. నేటి వేగవంతమైన జీవన శైలిలో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె జయరాజ్, ఉపాధ్యక్షులు చావా రవి, సీనియర్ పాత్రికేయులు ఎం గాంధీబాబు, వైవి వరప్రసాద్, సిహెచ్ విజయభాస్కర్, సిహెచ్ నారాయణరావు, డివి రమణ, వైడి ఆనంద్, సోషల్ మీడియా ప్రతినిధులు కిరణ్, నంద, మహేష్ తదితరులతో పాటు డిఐపిఆర్ఓ కెవి రమణారావు, జిల్లా ఆయుష్ అధికారి
డాక్టర్ వై రత్న ప్రియదర్శిని, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి బి ప్రభాకర్ రావు, యువజన సంక్షేమ అధికారి డాక్టర్ కొల్లేటి రమేష్, డిఎస్డిఓ కె కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ యోగాంధ్ర శుభాకాంక్షలు. ప్రతిరోజు నిత్య యోగ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లాలో అన్ని స్థలాల్లో, ఇప్పుడు పరంపార్క్ కావచ్చు, అక్కడ పిఆర్టీఎస్, అలాగే ప్రతి ఒక్క పార్క్స్, అలాగే పబ్లిక్ ప్లేస్లో కూడా చేయడం జరుగుతూ ఉంది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 21 తారీఖున ఎన్టీఆర్ జిల్లాలోనే విజయవాడలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం జరగబోతూ ఉంది. దానికి తోడుగా అందరినీ ప్రిపేర్ చేయడానికి, ఈ కామన్ యోగా ప్రోటోకాల్ గురించి అందరినీ సన్నద్ధం చేయడానికి ప్రతిరోజు యోగా కార్యక్రమం చేస్తూ, ప్రతిరోజు ఒక్కొక్క వాక్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అన్ని డిపార్ట్మెంట్స్, సోషల్ ఎన్జిఓస్, సొసైటీ, అలాగే ఈరోజు మీడియా, అలాగే సోషల్ మీడియా మిత్రులందరినీ ఈరోజు ఇన్వాల్వ్ చేసి చేయడం జరుగుతూ ఉంది. మీ ద్వారా ఈ యోగాంధ్ర సందేశం ప్రతి ఒక్కరికి వెళ్ళాలి, ప్రజల్లో చైతన్యవంతం అవ్వాలి. ప్రజల్లో చైతన్యం వచ్చి వాళ్ళందరూ ఈ కామన్ యోగా ప్రోటోకాల్ని పాటించాలి. ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, అలాగే సోషల్ మీడియా ప్రతినిధులు, అలాగే చాలామంది పిల్లలు, కాలేజ్ స్కూల్స్ పిల్లలు వచ్చున్నారు. అలాగే మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ యోగాన్ని ఒక ఉద్యమంలాగా ప్రతి ఒక్కరూ యోగాన్ని జీవితంలో ఒక భాగంగా చేసుకొని వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి ప్రతి ఒక్కరు సహకరించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మనకు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంత పౌరులుగా తీర్చిదిద్దడానికి, తెలుసో తెలియక వాళ్ళు హెల్త్ అంటే మా బాడీ గురించి కొంచెం నెగ్లెక్ట్ చేస్తుంటాం. అంటే అనునిత్యం ఏదో పని చేసుకుంటూ ప్రెషర్, ఇటువైపు వర్క్ ప్రెషర్, అది ఇది అనుకొని we keep forgetting our body. ఫైనలీ మనతో ఉండేది, మనతో వచ్చేది, మన కోసం ఆలోచించేది, మన కోసం ప్రతి అనుక్షణం తపన పడేది మన బాడీ ఒకటే. కాబట్టి ఆ బాడీని ఎంత చక్కగా మనం చూసుకుంటే, ఎంత ఆరోగ్యంగా ఉంచుకుంటే మనం చేసే పనిలో డెడికేషన్ ఉంటుంది, మనం చేసే ఆలోచనల్లో మంచి వృద్ధి వస్తుంది, మనతో పాటు మన సమాజాన్ని, మన కుటుంబాన్ని కూడా మనం మంచిగా చూసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు యోగా ప్రాక్టీస్ చేస్తూ ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకుంటూ సమాజానికి, సమాజ పురోగతికి మంచిగా తోడ్పడాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాలు ఏదైతే వికసిత్ భారత్, అలాగే విజన్ ఆంధ్రప్రదేశ్ 2047 ఉందో, ఇవన్నీ సాధించాలంటే ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలి. అందుకే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చే నినాదం వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఆ హెల్త్లో భాగంగా ఆ యోగా అనేది చాలా మంచిగా ప్రతి ఒక్కరికి దోహదపడుతుంది. అలాగే ఈరోజు చేసిన ఈ కార్యక్రమాలు అయితే ఉన్నాయో, కామన్ యోగా ప్రోటోకాల్, ఇది క్లిష్టమైన ఆసనాలు కాదు, చాలా సింపుల్ ఆసనాలు. ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేస్తూ ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడైనా ఇవి చేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటాయి. రోజుకి 24 గంటలో కేవలం ఒక 45 నిమిషాలు ఈ కామన్ యోగా ప్రోటోకాల్ మనం పాటిస్తూ మనం దీన్ని ప్రాక్టీస్ చేస్తే, మనం ఎవరైనా కూడా, అది అధికారులైనా, విద్యార్థులైనా, టీచర్స్ అయినా, మీడియా మిత్రులైనా, సోషల్ మీడియా వాళ్ళైనా, ఎవరైనా కూడా మనకు మంచి ఆరోగ్యం ఉంటుంది. మనం చేసే పనిలో డెడికేషన్ను, అలాగే వృద్ధి వస్తుంది, ఆలోచనలు మెరుగుపడతాయి. ఓవరాల్ మన జిల్లా డెవలప్మెంట్కి, రాష్ట్ర డెవలప్మెంట్, దేశ అభివృద్ధిలో మనం అందరం పాల్గొనవచ్చు. కాబట్టి ఇటువంటి మంచి యోగాంధ్ర కార్యక్రమాన్ని మనకు తీసుకొచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీకు అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, వచ్చే 21 తారీఖు, జూన్ 21 తారీఖున విఎంసీ స్టేడియం, అలాగే అంబేద్కర్ కళావేదికలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం జరగబోతూ ఉంది. అక్కడికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మినిస్టర్లు అందరూ వస్తారు. అలాగే మనకి పాఠాలు, అంటే ఈ యోగాన్ని నేర్పించడానికి, కామన్ యోగా ప్రోటోకాల్ నేర్పించడానికి గురుదేవ్ రాంబాబు గారు వస్తున్నారు. సో ఆయన ఆధ్వర్యంలో ఆ రోజు మనము ఈ ఇంటర్నేషనల్ యోగా డేని దిగ్విజయంగా మన జిల్లాలో నిర్వహిద్దాము. ఆ ఇంటర్నేషనల్ యోగా డే కూడా మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఒక్కరు పాల్గొనండి, ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ఇది ఒక చైతన్యవంతం తీసుకొచ్చే కార్యక్రమం. ప్రజలందరిలో ఒక చైతన్యం తీసుకొచ్చే ఒక ఉద్యమంలాగా చేసి ప్రతి ఒక్కరిని హెల్తీగా తీర్చిదిద్దడానికి ఉన్న కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ మళ్ళీ ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. విజయవాడ నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు, కాలువలు శుభ్రత, వ్యర్థాల తొలగింపు కార్యక్రమాలను మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మహాత్మా గాంధీ రోడ్ లోని బ్రిడ్జి, బిఆర్ఎస్ రోడ్డు, కృష్ణవేణి క్లాత్ మార్కెట్, నైజాం గేటు, గాంధీ హిల్ ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. పంజా సెంటర్ సమీపంలోని కృష్ణవేణి క్లాత్ మార్కెట్ వద్ద కాలువల్లో పేరుకుపోయిన పూడిక పనులను తనిఖీ చేసిన కమిషనర్ డ్రైనేజీ వ్యవస్థ సజావుగా పనిచేసేలా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పూడిక తొలగింపునకు వినియోగిస్తున్న యంత్రాల పనితీరును కూడా పరిశీలించారు.
సూరంపల్లి గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం ఉప్పొంగింది. మణికాంత ఆధ్యాత్మిక యాగా క్షేత్ర ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన ప్రముఖులు చక్కా శ్రీమన్నారాయణ నివాసంలో కోటి హనుమాన్ చాలీస పారాయణ మహోత్సవం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది. సూరంపల్లి గ్రామంలో ప్రముఖులు చక్కా శ్రీమన్నారాయణ నివాసంలో కోటి హనుమాన్ చాలీస పారాయణ మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా చక్కా గోవర్ధన్ రావు దంపతులను ఘనంగా సత్కరించారు. అనంతరం నిర్వహించిన హనుమాన్ చాలీస పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సాయినాథుని, దుర్గమ్మను, హనుమంతుని స్మరిస్తూ భక్తి గీతాలను ఆలపిస్తూ భక్తులు మదిని దోచుకున్నారు. జై హనుమాన్. శ్రీ మణికాంత్ ఆధ్యాత్మిక యాగక్షేత్రం తరపున కోటి హనుమాన్ చాలీసాలో భాగంగా ఈరోజు సూరంపల్లి చక్కా శ్రీమన్నారాయణ గారి ఇంట్లో జరిపించడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా ఈ ఊరు మా గురువుగారు వడ్లాది రామకృష్ణ గారు నాకు వైద్యం నేర్పిన గురువు గారిన ఆ ఊరిలో ఈ కార్యక్రమం జరపడం చాలా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని జరిపించుకోవడం జరిగింది. శ్రీమన్నారాయణ గారితో నా పరిచయం 30 సంవత్సరాలు. గతంలో వాళ్ళ బాబు మ్యారేజ్ అప్పుడు కూడా జాతరీత్యా కూడా అన్నీ పరిశీలించి దాంట్లో ఉన్న సూక్ష్మంగా గ్రహదోషాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన హోమకృతులు కూడా ఇక్కడ జరిపించడం జరిగింది. అక్కడ మంచి సంతానం, మంచి మనవడు, ఆయన ఉన్నత స్థితిలో సివిల్ ఇంజనీర్గా ఆయన ఉన్నత స్థితిలో ఎన్నో ప్రాజెక్టులు చేస్తున్నారు. ఆయన చేసిన క్రతువుల యొక్క దోషాల యొక్క ప్రభావం అన్నీ కూడా క్లియర్ అయ్యి ఆయన మళ్ళీ అమెరికా వెళ్తున్నారు. వాళ్ళ బాబు అమెరికా వెళ్ళే ప్రయాణంలో హనుమంతుడి యొక్క ఆశీర్వచనం వారికి ఉండి ఇంకెన్నో సత్కార్యాలు, సన్మానాలు ఎన్నో జరిపించాలి, ఎన్నో లోక కళ్యాణం కోసం ఆయన బాబు అందరికి కూడా ఉపయోగపడాలని ఆ తండ్రి గారు చక్కా శ్రీమన్నారాయణ గారి ఈ కార్యక్రమాన్ని తలపెట్టి ఈ కార్యక్రమం జయప్రదంగా ఇంతమంది వచ్చిన భక్తులందరికీ ఫ్రీ మెడికల్ క్యాంపు, అలాగే ఉచితంగా అందరికీ అన్నదాన కార్యక్రమం కూడా జరిపించడం జరిగింది. వారి యొక్క హనుమంతుడి యొక్క ఆశీర్వచనం వారికి ఉండి ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకొని మొన్న 108 దంపతులు ఏదైతే కళ్యాణం జరిగిందో దానికి కూడా ముఖ్య అతిథిగా ఆయన వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం నాకు చాలా ఆనందంగా జరిగింది. ఏదైతే ఇప్పుడు గ్రహదోషాల యొక్క ప్రభావం కుంభరాశి వాళ్ళు కానీ, మీనరాశి, మేషరాశి వాళ్ళు కానీ శని యొక్క ప్రభావం, సింహరాశి వాళ్ళకు అష్టమ శని యొక్క ప్రభావం, ఈ దోష పరిహారార్థం ఏదైతే ఉందో సూక్ష్మంగా హనుమాన్ చాలీసా పారాయణం ద్వారా రాహు యొక్క ప్రభావం కానీ, శని యొక్క ప్రభావం కానీ, కుజుడు యొక్క ప్రభావం కానీ సూక్ష్మంగా కూడా ఆ దోషాలను పరిహరించుకోగలిగి ఇంట్లో ఆరోగ్యాన్ని అలాగే ఆనందాన్ని కూడా ఆ యొక్క గ్రహదోషాలు పోయి సస్యశ్యామలంగా ఉండే ఆ స్థితిని హనుమంతుడు ఇవ్వగలుగుతాడు. అందరూ కూడా ఈ కోటి హనుమాన్ చాలీసా భాగంగా అందరూ కూడా ఈ భాగాన్ని మీరు కూడా పాలుపంచుకుని మీ యొక్క కార్యక్రమాన్ని కూడా హనుమాన్ చాలీసా పారాయణ మీ ఇంట్లో కూడా జరిపించవలసిందిగా కోరుకుంటూ జై హనుమాన్. జై శ్రీరామ్. నా పేరు చక్కా శ్రీమన్నారాయణ. మా నాన్నగారి పేరు చక్కా గోవర్ధన్ గారు. మా అబ్బాయి అనసూయేశ్వర గుప్తా, మా కోడలు అంజనీ శృతి రత్న. అమ్మాయి అనుహారిక అమెరికాలో ఉంటుందండి. అబ్బాయి ఏమో సివిల్ ఇంజనీర్ పాస్ అయ్యి ఎంబీఏ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుకుని ఇక్కడికి వచ్చి ఆ సివిల్ చదివిన తర్వాత కన్స్ట్రక్షన్ కదండి, అప్పుడున్నటువంటి పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఒక 40 రోజులు మా లక్ష్మి, మా ఆవిడ అమ్మగారు కూతురు హైమాలయం అని చెప్పి జిల్లెలమూడిలో ఉంటుందండి. ఆ హైమాలయంలో ప్రదర్శనలు చేసింది. సరిగ్గా 40వ రోజున అందరికీ కలిగినటువంటి ఒక ప్రేరణ. అందుకని అమ్మ భగవంతుడు ప్రేరణ కాదు నాన్న, ప్రేరణే భగవంతుడు అంటుంది ఆవిడ. అంటే మనకు ప్రేరణ కలిగిన తర్వాతే కదా ఈ కార్యక్రమం చేద్దాం అనుకుంది. అట్లా ఆ ప్రేరణ ఇచ్చినటువంటి సందర్భంలో ఆ ఉన్న గృహాన్ని తీసేసి ఈ నిర్మాణం చేయటం అనేటువంటిది జరిగిందండి. ఆ మాతృశ్రీ మంజిల్ అని పేరు పెట్టి అబ్బాయి స్వయంగా వాడే సంవత్సరం పాటు కష్టపడి ఈ నిర్మాణం చేపట్టి ఆ చదువుకి సార్థకత తీసుకురావటం వలన ఇది చూసి మా మాస్టారు వాడికి కన్స్ట్రక్షన్ అవకాశం ఇచ్చారు. ఇది చూసే మా బావగారు కూడా వాళ్ళ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చారు. ఎందుకంటే ఆ హనుమాన్ చాలీసా చక్కగా రవి గారు ఉన్నటువంటి మాకు ఇచ్చిన ప్రోత్సాహం, ఇందాక వారు చెప్పిన మాటల్లో కూడా కొన్ని విషయాలు మీకు చెప్పారు కుటుంబాన్ని గురించి. ఈరోజు ఈ హనుమాన్ చాలీసా జరగటానికి కూడా కారణం రవి గారిగా నేను భావన చేస్తూ మరి విచ్చేసిన మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ జై హో మాతాజీ చెప్పు. అంటే ఇది దీంట్లో జై హనుమాన్. నా పేరు ప్రకాష్ శర్మ అండి. మాది స్వగ్రామం ఇది. ఇక్కడ మా ముత్తాత గారు 130 సంవత్సరాల క్రితం శివాలయాన్ని కట్టి ఉన్నారు. మరి అందులో భాగంగా మా నాన్నగారు ఒక 40 ఏళ్ళు సర్వీస్ చేశారు.
అలాగే నేను కూడా ఒక 20 సంవత్సరాలు శివాలయంలో సర్వీస్ చేసి ఇప్పుడు స్వామివారి అనుగ్రహం చేత హనుమాన్ చాలీసా పారాయణం చేయడానికి మరి ఒక 24 మంది తల్లులందరినీ కూడా మా వాళ్ళని ఒక బృందాన్ని తయారు చేసి మరి ఇంటింటికి హనుమాన్ చాలీసా పారాయణం చేయాలనేటువంటి సదుద్దేశంతో మేము ఈ కార్యక్రమాలను చేయటం ప్రారంభించాం. డాక్టర్ రవి గారి ఆధ్వర్యంలో మరి చాలా కార్యక్రమాలు అందరిలో కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయడానికి ముందుకు వెళ్తూ ఉన్నాము. శ్రీ మణికాంత్ ఆధ్యాత్మిక యాగక్షేత్రం నుంచి ప్రారంభమైంది. కోటి హనుమాన్ చాలీసా ప్రారంభం హైదరాబాద్లో ప్రారంభించి అక్కడి నుంచి ఎస్వి కృష్ణారెడ్డి గారు తదితరులు సినిమా యాక్టర్స్ వాళ్ళలో కూడా మరి కార్యక్రమాలు చేసుకుని మరి ఇంటింటికి కూడా ఈ చాలీసా ప్రోగ్రాం చేయాలనేటువంటి సదుద్దేశంతో ఆగకుండా అప్పటి నుంచి కూడా మేము కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. ప్రతిరోజు మాకు రెస్ట్ అనేది ఇవ్వట్లేదు డాక్టర్ గారు, రవి గారు. మరి కార్యక్రమం చేస్తున్నాం. అలాగే హనుమాన్ చాలీసా చేయటం అనేటువంటిది చాలా తేలిక అనుకోవచ్చు, ఒక రకంగా కష్టం అనుకోవచ్చు. మరి ఇంతమంది తల్లులు మరి ఇళ్ళ దగ్గర మరి పనులన్నీ చేసుకుని మరి సమాధానపరుచుకొని వచ్చి ప్రతి ఇంటా కూడా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం మా సమాజం తరఫున అందరికీ కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ రోజున శ్రీమన్నారాయణ గారు మాకు మిత్రులు, వారు ఇందాక చెప్పారు మన గురించి. మరి వారి స్వగృహంలో మాకు ఈ కోటి హనుమాన్ చాలీసా కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ హనుమాన్ చాలీసా పారాయణ చేసేటువంటి భాగ్యం కల్పించినందుకు మరి మా సమాజం అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఆంజనేయ స్వామి వారు అందరికీ కూడా సదా ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని ప్రసాదించి చల్లగా వారిని అందరినీ కూడా కాపాడాలని కోరుకుంటూ జై శ్రీరామ్. ముస్తాబాద్ హై స్కూల్ స్టూడెంట్ని. సావర్గూడెం గ్రామంలో పుట్టి పెరిగాను. మా నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. ఆయన పేరు మద్దుకూరి సత్యనారాయణ. ఆయన సూరంపల్లి గ్రామంలో జరిగిన ఒక తగాదాలో తుపాకీ దెబ్బలు తిన్నాడు 1961 ఆగస్టులో. సూరంపల్లితో అనేక రకాలుగా మాకు సంబంధాలు ఉన్నాయి. నాకు బాగా అత్యంత ఇష్టమైన వ్యక్తి మల్లికార్జునరావు గారు, డాక్టర్ మల్లికార్జునరావు గారు. ఆ మల్లికార్జునరావు గారి ఇంట్లో ఒక రాత్రి అంతా కూడా నా ఒంటి నిండా గజ్జిపొక్కులు వస్తే ఆమె గారు చేసిన సేవ, ఆయన ఇచ్చిన మందు, ఒక రాత్రి అంతా సూరంపల్లి గడిపాను నేను అప్పుడు వచ్చినప్పుడు. దాని తర్వాత రెండో వ్యవహారం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఈ జనభూమి ప్రోగ్రామ్కి నేను ఒక రిసోర్స్ పర్సన్. దానికి ప్రధాన కారణం సౌత్ కొరియాలో సేమాల్ అండాంగ్ అనే ఒక కార్యక్రమం దానికి ప్రాతిపదిక. ఆ కార్యక్రమం మీద బేస్ చేసుకుని దాన్ని ఒక పుస్తకం ట్రాన్స్లేట్ చేయమన్నారు దాని తెలుగులో. 125 పేజీల పుస్తకం. ఆ పుస్తకం ట్రాన్స్లేట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న మ్యాటర్ని గ్రామాలకు తీసుకెళ్ళడం కోసం మా కాలేజీ స్టూడెంట్స్ని తీసుకుని నేను ఇక్కడ పంచాయతీ ఆఫీస్ పక్కన పంచాయతీ సర్పంచ్ గారు వాళ్ళు దీంతో మకాం పెట్టి 10 రోజుల పాటు ఇక్కడే ఉండి రోజు పొద్దున పూట గ్రామంలో చివరిదాకా నడక నడిచాను నేను ఇక్కడ. ఆ టైంలో శ్రీమన్నారాయణ గారు మేమంతా రక్త గ్రూపులు తెలుసుకున్నాం గ్రామంలో ఉన్న పిల్లలందరికీ. మా ఉద్దేశం ఏంటంటే మొత్తం సూరంపల్లి గ్రామం మా చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో కూడా మేమంతా ఇది పెట్టి ప్రతి ఊళ్ళో కూడా యంగ్స్టర్స్ యొక్క రక్త గ్రూపులు తెలుసుకుని ఆ రక్త గ్రూపుల సమాచారాన్ని పంచాయతీల్లో పెట్టాం. దాని సహాయంతో గ్రామంలో రక్తం కనుక అవసరమైనట్టయితే ఆ ఊళ్ళో వాళ్ళు వచ్చేటప్పటికి ఏంటంటే మామూలుగా ఆ ఊళ్ళో వాళ్ళకి ఉపయోగపడాలని చెప్పి ఇక్కడ శ్రీమన్నారాయణ గారు ఆ కార్యక్రమం తీసుకున్నారు. పైగా ఆయన మా దగ్గరికి వచ్చి ఆయన చేసిన పని ఏంటంటే ఎవరెవరండి రక్త గ్రూపులు నిర్ధారించడం కోసం వచ్చిన స్టూడెంట్స్ ఎవరు, స్టాఫ్ ఎవరు అని చెప్పి వెతుక్కుంటూ వచ్చారు మా దగ్గరికి. ఇవాళ మీకేం అభ్యంతరం లేకపోతే మీరు అందరూ మా ఇంటికి భోజనానికి రండి అన్నారు. కాబట్టి ఏంటంటే ఆ రోజున మా ఇద్దరికీ కలిసినటువంటి స్నేహం జీవితం అంతా ఆయనకే నాకు చెప్పినట్టు ఏంటంటే వచ్చేటప్పటికి నేను పెద్దగా మనిషి మీద నమ్మకం ఉన్నవాడిని తప్ప మనిషి కాకుండా మతం తర్వాత దేవుడు వీటి మీద నాకు అంత నమ్మకం లేదు చిన్నప్పటి నుంచి. అది కాకపోతే మనుషుల మీద నమ్మకం. మీకు ఏ కాలేజీలో పనిచేశారు, మీరు ఎంతమంది హెల్ప్ చేశారు? నేను కాలేజీలో అక్కడ వికేఆర్ కాలేజీలో మేమిద్దరం ఫౌండర్ లెక్చరర్స్. మాతోనే 1969లో కాలేజీ స్టార్ట్ అయింది. తర్వాత ఆ కాలేజీకి అన్ని పనులు చేశాం మేము. ఆ కాలేజీకి ఆమె గారు ప్రిన్సిపాల్గా రిటైర్ అయింది 2005లో.
కాబట్టి ఆ కాలేజీలో ఉండే స్టూడెంట్స్ని రకరకాల కార్యక్రమాలకి మేము గ్రామాలమంట తీసుకెళ్ళేవాళ్ళం. అందులో కార్యక్రమం రక్తదాన కార్యక్రమం, ఇంకొక కార్యక్రమం ఉంది ఇంకా నాకు బాగా ఇష్టమైన కాగితం. ఆ కార్యక్రమంలో కూడా మన శ్రీమన్నారాయణ గారు బాగా సహాయపడ్డారు. ఏమిటంటే గ్రామాల్లో వచ్చేటప్పటికి స్కూళ్ళలో టాయిలెట్స్ కట్టి పిల్లలకందరికీ కూడా చిన్నప్పటి నుంచి కూడా మామూలుగా టాయిలెట్ వాడకం అనేది అలవాటు చేయటం. మొత్తం అప్పుడు 59 స్కూళ్ళలో టాయిలెట్స్ కట్టాం, 59 స్కూల్స్లో కట్టాం. మీ సూరంపల్లిలో అన్ని స్కూల్స్లో కట్టాం. ఆ కట్టినప్పుడు ఆ ప్రతి విషయానికి కూడా నాకు మామూలుగా సహకారంగా ఉండి నాతో పాటు ఇది చెప్పి నేను ఎప్పుడు ఫోన్ చేసినా సరే మామూలుగా దాంట్లో సహకరించిన వ్యక్తి శ్రీమనారాయణ గారు. శ్రీమనారాయణ గారితో స్నేహం పైగా ఎట్లా ఉండేదంటే ఒక అసాధారణమైనటువంటి వ్యక్తిత్వం అయింది. ఏమి ఎప్పుడూ కూడా వచ్చేటప్పటికి మేమిద్దరం ఏ విషయాల మీద ఇది అవ్వలేదు. నాకు దొరికినటువంటి అత్యంత గొప్ప మిత్రుడు ఆయన వాళ్ళ అబ్బాయి, మా అబ్బాయి, మా మూడో అబ్బాయి, వాళ్ళిద్దరూ కలిసి ఇక్కడ ఒక ఆర్థిక కార్యక్రమం గోడౌన్ కడతా ఉన్నారు. అది అంతా వాళ్ళ నిర్ణయమే. వాళ్ళు వస్తే జరిగిన కార్యక్రమం ఎలా అనిపించింది? ఇవాళ జరిగిన కార్యక్రమం అంటే ఈ పాటలు ఇవన్నీ వచ్చేటప్పటికి నేను దేవుడిని లేకపోయినా దేవుడి పాటలు అప్పుడప్పుడు నేను పాడుతూ ఉంటాను. నేను అంటే నాకు సంగీతం ఇష్టం, ఆ పాటలు పాడుతూ ఉంటాను నేను వచ్చేటప్పటికి. ఇందాక మీరు పాడిన పాటలు సీతారాముల కళ్యాణం సూతమరాలండి, దానికి మీరు కట్టిన ట్యూను అందమే ఆనందం, ఆ పాట నాకు తెలుసు. ఇవన్నీ కూడా నాకు తెలిసిన పాటలు అవన్నీ వచ్చేటప్పుడు దాని ద్వారా మీరు భక్తిని మామూలుగా చేయడం కోసం ప్రయత్నం చేశారు. పైగా మీరందరూ ఇక్కడ ఇట్లా కూర్చుని ఒక రోజున ఈ వాతావరణాన్ని ఇట్లా కలిసి గడపటం అనేది అది చాలా గొప్ప, చాలా 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 సంతోషం కలిగించింది నాకు. నా పేరు డాక్టర్ విజయ్ కుమార్. నాకు ఇప్పుడు 82వ సంవత్సరం. 82. అందరికీ నమస్కారం అండి. నేను వికేఆర్ కాలేజీ ప్రిన్సిపాల్గా 18 సంవత్సరాలు చేశాను. అంతకుముందు 17 సంవత్సరాలు జువాలజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా చేశా. ఆయనేమో కెమిస్ట్రీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా, వైస్ ప్రిన్సిపాల్గా నేను ప్రిన్సిపాల్గా చేశాను. అందరికీ ఆయన చెప్తూ ఉంటారు, వాళ్ళని ఏం చెప్తున్నా. అయితే మేము రిటైర్ అయిపోయి దాదాపు మోర్ దాన్ 20 ఇయర్స్ అయింది. 20 ఇయర్స్ నుంచి కూడా మేము సోషల్ వర్క్లోనే ఉన్నాము. అంటే ఆనరీగా సర్వీస్ చేస్తున్నాం డిఫరెంట్ స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ. ఈ సంవత్సరమే మానేసి మొన్న అమెరికా వెళదామని, ఇంకా మా 8 ఇయర్స్ వచ్చినాయి అని మానేస్తామని చెప్పామన్నమాట. చెప్పి ఒక 3 మంత్స్ అమెరికా వెళ్ళి వచ్చాము. వచ్చినాక కూడా మళ్ళీ మనసు ఆక ఈయన మా దగ్గరగా ఉండ గర్ల్స్ హై స్కూల్కి వెళ్ళి మళ్ళీ గెస్ట్ లెక్చర్స్ ఇస్తున్నారు. నేనేమో రోజు ఈవినింగ్ భగవద్గీత చెప్తున్నాను ఒక 5-6 పిల్లలకి. అలా మా తెలియకుండా 6 to 8 నేను ఇప్పుడు భగవద్గీత చెప్పడంలో ఒక రకంగా ఎంజాయ్ చేస్తున్నా. కొంచెం తెలుగు చెప్తాను, కొంచెం డిక్టేషన్ తెలుగు నేర్పడం, అలాగే సంస్కృతం వాళ్ళకి ఎక్కువగా మాట్లాడుతుంటే అదే భగవద్గీత శ్లోకాలను సంస్కృతంగా చెప్తే వాళ్ళకి తెలుగు కూడా స్వచ్ఛంగా మాట్లాడడం వస్తుంది అనేది ఒక దీంతో తెలుగు కూడా చెప్తూ ఉంటాను అనమాట. ప్రస్తుతం అలా నా ఈవినింగ్ 6 to 8 కార్యక్రమం ఇంకా ఈ ఏజ్లో కూడా అవకాశం నా భగవంతుడు ఇలా ఎండ్ చేస్తున్నాడేమో అని అనుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం మీ అందరినీ చూడటం చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను కూడా ఒక 20-25 అన్నమాచారి కార్యక్రమాలను గొళ్ళల్లో చేశాను. నాకు కూడా ఒక టీం ఉంది. మా టీంలో ఈయన కూడా వస్తూ ఉంటారు అప్పుడప్పుడును. ఇవాళ యాక్చువల్గా ఏ భజన కార్యక్రమం నేను ఎంతసేపు కూర్చుని వినలేదు. ఈరోజు మంగళవారం నా చాలా ఇష్టమైనటువంటి రోజు. చాలా మంచి కార్యక్రమంలో కూర్చోబెట్టి శ్రీమన్నారాయణ గారి వల్ల మీ అందరి పరిచయం కలగటం అనేది మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్తో కలిసి ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశంలో ప్రజాస్వామ్య విలువల పతనం,
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న నీట్ కుంభకోణం మరియు రైతాంగ సమస్యలపై సిపిఐ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. జైపూర్లో అభిజిత్ దీనిపై జరిగిన దాడిని దుర్మార్గమైన చర్యగా అభివర్ణిస్తూ ప్రశ్నించే గొంతుకలను శారీరక దాడులతో నొక్కేయాలని చూడడం అప్రజాస్వామ్యకమని పార్టీ ఖండించింది. మంగళవారం సిపిఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2024 నీట్ పరీక్షా పత్రాల లీకేజీని బాధ్యత వహిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది విద్యార్థులు మానసిక క్షోభకు గురవుతున్న ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుట్రతో బీజేపీకి సంబంధం ఉందని ఆరోపించిందని ఆరోపణలు చేశారు. 2024లో ప్లస్ ఇప్పుడు దాన్ని రద్దు చేసి మళ్ళీ నిర్వహించడానికి లీకులే ప్రధాన కారణం అని చెప్పి ఒకవైపున చెబుతూ ప్రభుత్వం రద్దు చేసింది. మరి అలాంటి సందర్భంలో శాఖకు మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి కనీసం మాట్లాడకపోవడం, మరి వీళ్ళందరికీ నాయకత్వం వహించినటువంటి నరేంద్ర మోడీ గారు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం కోట్లాది మంది ప్రజలను ఇబ్బందులు కలగజేయడం తప్ప మరొకటి లేదు. కాబట్టి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, భారత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అతను రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రధానమంత్రి గారు దీనిపైన నోరు మెదపాలని చెప్పి కోరుతూ ఉన్నాం. మేము అభిజిత్ దీప్కే పైన జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన శాంతియుత పద్ధతుల్లో మీరు దాడులు చేసినా, మీరు చంపడానికి వచ్చినా సరే మా యొక్క ఆందోళన ఆగదని చెప్పి ఒకవైపున ప్రకటిస్తూ ఉంటే, మరి అలాంటి వాటిపైన దాడి చేయడం ఏమాత్రం ఏ ప్రజాస్వామిక సూత్రాలకు ఇది నిదర్శనమో చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీని మేము అడుగుతూ ఉన్నాం. దాదాపు 23 లక్షల పైచులకు విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాశారు. మరి అలాంటి విద్యార్థులు ఈరోజు మళ్ళీ పరీక్ష పెట్టడం ద్వారా మానసిక క్షోభకు గురయ్యారు. కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. మరి దీనంతటికీ జవాబు ఎవరు చెప్పాలి? ప్రభుత్వమే కదా దానికి బాధ్యత వహించాల్సింది. కానీ ప్రభుత్వం దానికి బాధ్యత వహించకపోవడం అంటే ఇందులో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారని పేపర్ లీక్ అయినటువంటి మొదటి రోజే సిపిఐగా ఈ రాష్ట్రంలో మేము చెప్పడం జరిగింది. అదే ఈరోజు ప్రూవ్ అయింది. కాబట్టి ఈరోజు విద్యార్థులందరినీ ఇబ్బంది పెట్టారు. ఇంకోవైపున సిబిఎస్ఈ సిలబస్ దానికి సంబంధించిన వాటిల్లో లక్షల మంది విద్యార్థులు బాధపడేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వము విద్యారంగం పైన సరైనటువంటి దృక్పథం లేదనేటువంటిది ఇది వాస్తవం. కాబట్టి మేము ఈ సందర్భంగా ఏదైతే అభిజిత్ దీప్కే డిమాండ్ చేశారో దాన్ని సమర్థిస్తూనే ఆ దాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఈరోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వెన్నుముక లేదనేటువంటి అంశాన్ని గత వైకాపా ప్రభుత్వ హయాంలో దారుణ హత్యకు గురైన బీసీ యువకుడు అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం సింగ్ నగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో సెంట్రల్ నియోజకవర్గ బీసీ సెల్ కమిటీ ఆధ్వర్యంలో అమర్నాథ్ గౌడ్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ చిత్రపటానికి బోండా ఉమామహేశ్వరరావు పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి దాసరి ఉదయశ్రీ, సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, ఎస్కే గౌసియా, బీసీసెల్ సెంట్రల్ నియోజకవర్గ అధ్యక్షులు ఇప్లి రామ్మోహన్, బెజవాడ తిరుపతి, పలగాని శివ, పైడి శ్రీను, కోరమప్పు దుర్గారావు, పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, బీసీ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆనాటి వైసీపీ ప్రభుత్వ అరాచకాలకి బలైనటువంటి చిన్నారి ముక్కు పచ్చలారని 10వ తరగతి చదువుతున్నటువంటి అమర్నాథ్ గౌడ్ని కాల్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆనాటి ప్రభుత్వ వైఖరి, జగన్మోహన్ రెడ్డి అరాచకాలను నిరసిస్తూ నేడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి అనుబంధ ప్రధాన సంఘం అయినటువంటి బీసీ కమిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారి నేతృత్వంలో బీసీలని, మహిళని, ఈ నియోజకవర్గ ప్రజానికాలని, వందలాది మందిని సమీకరించి ఆనాడు జరిగినటువంటి అకృత్యాలని
నెంబర్ వేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి జరగకుండా చూడవలసినటువంటి బాధ్యత నేను ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉంది. ఆనాటి అరాచకాలు చేసినటువంటి వ్యక్తుల్ని నేడు శిక్షించేటువంటి విధంగా ముందుకు తీసుకుపోతామని బోండా ఉమేశ్వర గారు ప్రకటించడం అనేది వారి చిత్తశుద్ధికి నిదర్శనం అని తెలియజేస్తూ హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నాం. ప్రధానంగా ఆనాడు ఆ లక్కని ఆకతాయిలు మొత్తం ఏడిపిస్తూ శారీరకంగా మానసికంగా ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో చైతన్యపూరితమైనటువంటి 15 సంవత్సరాల కుర్రవాడు ముక్కు పచ్చల ఆరల 10th క్లాస్ కూడా చదవనటువంటి వ్యక్తి ఏంటి ఇలా చేస్తున్నారని ఆ ఆకతాయిల్ని అడిగితే ఆ ఎనగమల వైసీపీగా నాటున్నటువంటి ప్రజాప్రతినిధులు వైసీపీ నాయకులు చివరికి యావత్తు రాష్ట్ర కార్యాలయమైనటువంటి తాడేపల్లి నుంచి గైడ్లైన్స్ వస్తే ఆ కుర్రవాడిని చంపేసి కాల్చినటువంటి దుర్మార్గమైనటువంటి ఆనాటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వాన్ని ఈనాడు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి సాగించినటువంటి అరాచకాన్ని ప్రజలందరూ వ్యతిరేకించారు కాబట్టి ఈనాడు 11 సీట్లకే పరిమితమైనటువంటి సందర్భాన్ని చెప్తూ బీసీలకి అండ నారా చంద్రబాబు నాయుడు, బీసీలకు అవకాశం ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు. అసలు బీసీల పార్టీ అని ప్రకటించింది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి నందమూరి తారక రామారావు గారు. ఒక పక్క నందమూరి తారక రామారావు గారు, మరొక పక్క నారా చంద్రబాబు నాయుడు గారు చూపిన మార్గంలో ముందుకు ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి, బీసీల పక్షపాతి, మన అన్న, ఈ నియోజకవర్గ నిరంతర శ్రామికుడు, ప్రజలకు ఆరాధ్యంగా నేడు వెలుగొందుతున్నటువంటి బోండా ఉమేశ్వర గారు అనేటువంటి సంగతి చూడాలి. కానీ ఈనాటి నుండి భవిష్యత్తులో ఎప్పుడు ఇలాంటి అరాచకాలను చేసేటువంటి వ్యక్తులు వచ్చినా శక్తులు వచ్చినా బోండా తమ్ముళ్ళుగా చెల్లెలుగా తెలుగుదేశం పార్టీ నాయకులుగా కార్యకర్తగా ఉండి వారి మీద ఉక్కుపాదం మోపి ఈ వ్యవస్థలో ఈ రాష్ట్రం నుంచి వారిని పాల్గొనేటువంటి విధంగా పోలీసు వారికి సహకరిస్తూ పోలీసు వారి ద్వారా న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుని వారికి శిక్షలు పట్టడానికి బోండా వేసినటువంటి అడుగులో ప్రతి ఒక్క బీసీ చెల్లెళ్ళు బీసీ తమ్ముళ్ళు ముందుకు సాగుతామని తెలియజేస్తూ అమర్నాథ్ గౌడ్ గారికి ఈ సందర్భంగా సెంట్రల్ తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడే కార్యక్రమంలో పాల్గొని దండ వేసి బీసీలకు అవకాశం కల్పించినటువంటి బోండా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి విజయవాడ పర్యటన. ఆరోగ్యవంతమైన మీడియా సమాజానికి నిత్య యోగా దివ్య ఔషధం. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.